హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వెరట్. గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకశ్యప అనే సినిమా వస్తుందని చాలా కాలంగా ఒక హల్చల్ అయితే జరిగింది. అండ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు కూడా చాలా కాలంగానే ఎదురు చూస్తున్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి సన్నాహకాలు అయితే చాలా జోరుగానే సాగాయి. తొందరలోనే హిరణ్యకశ్యప సినిమా వస్తోంది అని. అయితే గుణశేఖర్ ఒక చారిత్రాత్మక ఎంటర్టైనర్ అయిన రుద్రమదేవి సినిమాను రూపొందించి ఆ తర్వాత వెంటనే హిరణ్యకశ్యప సినిమాను చేస్తున్నట్లుగా కొన్ని రూమర్స్ అయితే వచ్చాయి. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందట. అయితే ఈ హిరణ్యకశ్యప సినిమాలో రానాని హీరోగా కూడా ప్రకటించారు. మరి కొద్ది కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టి గుణశేఖర్ శాకుంతలం అనే సినిమాని రూపొందించాడు. ఇక చాలామంది గుణశేఖర్ వెంటనే అంటే శాకుంతలం తీసేశాడు, అంతకుముందు ఆల్రెడీ హిరణ్యకశ్యప అనే సినిమాని అనౌన్స్ చేశారు కదా, సో శాకుంతలం అయిపోయిన తర్వాత హిరణ్యకశ్యప అనే సినిమాని తీస్తాడు అని చెప్పి అనుకున్నారు కూడా. కానీ ఆశ్చర్యం ఏంటి అంటే సురేష్ ప్రొడక్షన్స్ గుణశేఖర్ సినిమాను పక్కన పెట్టి హిరణ్యకశ్యప సినిమాను ప్రకటించేసింది. గత సంవత్సరం ఆ సినిమాను కూడా ప్రకటించారు. ఇక హిరణ్యకశ్యపే వస్తుంది అని చెప్పి అనుకున్న వాళ్ళు లేకపోలేదు. ఇక రచయిత దర్శకుడి పేరు లేకపోవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ను కూడా స్పందించారు. కానీ ఇప్పటి వరకు నిర్మాతల నుంచి ఎటువంటి అప్డేట్ కూడా రాలేదట. కానీ ఈ ప్రాజెక్టు వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటీవల మహావతార్ నరసింహ అనే యానిమేషన్ చిత్రం వచ్చింది. ఎవరు నమ్మని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు చేస్తుందనుకోండి. ప్రహ్లాదుడి ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో హిరణ్యకశిపునికి ముఖ్యమైన పాత్ర ఉంటుంది. హిరణ్యకశిపుడు లేకుండా కథ అసంపూర్ణమే అనుకోండి. ఎందుకంటే ఆయన లేకుండా విష్ణువు యొక్క గొప్పతనాన్ని చూపించే అవకాశం లేదు. ఇక హిరణ్యకశిపుని ప్రధాన పాత్రలో పూర్తి నివిడి గల సినిమా చేయడం అనేది చాలా కష్టం. యానిమేషన్ మరియు నిజమైన చిత్రానికి మధ్య తేడా ఉన్నప్పటికీ కూడా ఆ పాత్రను ఇప్పటికే యానిమేషన్లో చూసిన సినీ ప్రియులకు మరోసారి ఆకట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే న్యాచురల్ ఉంటుంది, ఇంకా యానిమేషన్లో ఆ స్టోరీ ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చింది కూడా. ఇక నిర్మాతలకు ఇప్పుడు నిర్మాణ సమస్యలు ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే చాలా సందేహాలు వస్తున్నాయి. ఇక హిరణ్యకశ్యపుకి సంబంధించి ఈ సినిమాని పక్కన పెట్టేస్తారు అనో, లేదా ఆ స్టోరీ ఆల్రెడీ ప్రేక్షకులకు తెలిసిపోయింది కదా, మళ్ళీ ఇంకొకసారి మనం ప్లే చేసాము అంటే ఆడుతుందో లేదో అని, లేదా స్టోరీని ఏమైనా చేంజ్ చేస్తారో ఏమో అని సినీ వర్గాల్లో కాస్త ఈ మాటలన్నీ చక్కలు కొడుతున్నాయి. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.